నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ సమస్యలు ఏవైనా కానీ మీ ప్రశ్నలు ఏవైనా కానీ వాటికి సమాధానాలు మీకు ఈ వీడియో ద్వారా దొరకడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకు అంటే నేను ఈరోజు ఏంజిల్ ఆన్సర్స్ యూస్ చేస్తాను. సో ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా నేను కొన్ని ఆన్సర్స్ తీసుకుంటాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ క్వశ్చన్స్ మీరు రాసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. నేను ప్రతిసారి ఇది ఎందుకు చెప్తాను అంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, రాసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని మనం చూడొచ్చు. నేను కొన్ని కార్డ్స్ తీస్తాను కాబట్టి కార్డ్ 1కి ఒక క్వశ్చన్, కార్డ్ 2కి ఒక క్వశ్చన్ ఇట్లా చూడొచ్చు. లేదు సమ్అప్ చేసుకొని అన్ని కార్డ్స్కి కలిపి ఒక క్వశ్చన్ అని కూడా చూడొచ్చు. సో మీ ప్రశ్నలు ఏవైనా కానీ మీ సమాధానాలు అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫస్ట్ మనం ఏంజిల్ ఆన్సర్స్ నుంచే మనం కార్డ్స్ తీసుకుందాం. దీన్ని మనం టారోతో క్లారిఫై చేద్దాం. అసలు ఈ ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ వచ్చింది. అసలు ఈ ఆన్సర్ ఎందుకు వచ్చి ఉండొచ్చు అనేది మనం టారో ద్వారా చూద్దాం. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఇది కలెక్టివ్ రీడింగ్. సో ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు ఏం సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు? మనకైతే ఫస్ట్ కార్డ్ వచ్చింది, కార్డ్ నెంబర్ 1. సో ఇది మీరు ఫస్ట్ క్వశ్చన్ కింద అనుకోవచ్చు. లేదు అన్ని కార్డ్స్ని ఒక్కసారిగా వావ్ నీట్గా కార్డ్సే ఇట్లా ఫ్లిప్ అయి వస్తున్నాయి. బ్యూటిఫుల్. కార్డ్ నెంబర్ 2. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? వావ్ నైస్. కార్డ్ నెంబర్ 3. ఎన్ని కార్డ్స్ తీసుకుందాం మనం? 1 2 3 నాకు ఎందుకో 6 కార్డ్స్ అన్నట్లు అనిపిస్తోంది. లెట్ మీ సీ. 6 కార్డ్స్ తీసుకుందామా మనం? ఓకే. కార్డ్ నెంబర్ 4 ప్లీజ్. ఇది 4th క్వశ్చన్ లాగన్నా అనుకోవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ. కార్డ్ నెంబర్ 4. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఓకే నైస్ బ్యూటిఫుల్. కార్డ్ నెంబర్ 4. లాస్ట్ కార్డ్. ఓకే కార్డ్ నెంబర్ 5. ఓకే కార్డ్ నెంబర్ 6. లాస్ట్ కార్డ్, సారీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు. సో మీకు సహాయం చేయడానికి లేకపోతే మీకు సహాయపడడానికి మీకైతే మనుషులు దొరుకుతారు. సో నేను ఒంటరి, నేనేం చేసుకోలేనేమో, నా వల్ల ఏమవుతుంది, ఇలాంటివన్నీ వద్దు. సో మనం టారో ద్వారా అసలు ఈ కార్డ్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేద్దాం. ఫస్ట్ కార్డ్ బ్యూటిఫుల్. ఇట్స్ అన్ ఎస్ కార్డ్. వావ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ కార్డ్ ఈజ్ అన్ ఎస్ కార్డ్. బ్యూటిఫుల్. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఎస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది. ఏదైతే డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో, దేని గురించి అయితే ఎక్కువ విపరీతంగా ఆలోచిస్తున్నారో, ఏదైతే నేను సరిపోనేమో, నాకు సరిపోదేమో అనుకుంటున్నారో, అక్కడ అంతా మీకు సరిపోయేలాగా, మీకు సరిపడేలాగా, మీరు హ్యాపీగా ఉండేలాగా, మీలోంచి ఆ డిస్సాటిస్ఫాక్షన్ని తరిమేసేలాగా మీకు ఆ అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు జాయ్ఫుల్, హ్యాపీ, అబండెంట్ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. సో ఇంతకుముందు చాలా నిరుత్సాహంగా, నిరాశగా అని ఉంటారు. ఎందుకంటే మీరు గమనించుకోవడం లేదు. మీ వెనకాల ఇంకా 2 నింపి ఉన్న కప్స్ ఉన్నాయి. ముందర పడిపోయిన ఈ 3 కప్సే. అంటే ఏదైతే ఓడిపోయారో, ఎక్కడైతే మీకు అవమానం జరిగి ఉంటుందో, ఎక్కడైతే మీరు అనుకున్న రిజల్ట్ రాలేదో, మీరు దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు వెనక్కి తిరిగి చూసారంటే మీకు ఇంకా రిసోర్సెస్ ఉన్నాయి, ఇంకా మీ దగ్గర నిండి ఉన్న లేక నిలిచి ఉన్న కప్స్ ఉన్నాయి. సో మీరు గమనించుకోండి, మీ చుట్టుపక్కల గమనించుకోండి. మీకు ఖచ్చితంగా మీకు దక్కాల్సింది, మీకు కావాల్సింది మీ దగ్గరే ఉంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఎస్కి అది. నెక్స్ట్ కార్డ్ మనం చూద్దాం. ఆపర్చునిటీ. బ్యూటిఫుల్. ఆపర్చునిటీ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఎందుకు రాకూడదు? ఆపర్చునిటీ ఎందుకు రావాలి అంటే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చారు. కింగ్ ఆఫ్ సోర్డ్స్ మనకి ఏం చెప్తారు? కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ, ఏం జరిగినా కానీ నేను చేయాల్సింది నేను చేయాల్సిందే, నేను ఉండే విధంగా నేను
చేయాల్సిందే, నేను క్రియేట్ చేయాల్సిందే, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. అరుంధతిలో ఒక డైలాగ్ ఉంది కదా, నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటారే, అలా మాదిరా. ఎలాంటి ఛాలెంజెస్ ఇచ్చినా, ఎంతమంది నన్ను వేలెత్తి చూపించినా, నన్ను బ్లేమ్ చేసినా కానీ నేను ఖచ్చితంగా నేను చేయాలనుకున్నటివి నేను చేసి, నేను దక్కించుకోవాలనుకున్నటివి నేను దక్కించుకోగలుగుతాను. మీరు స్ట్రాంగ్గా ధైర్యంగా నిలబడి ఉన్నారు కాబట్టి మీకు ఈ ఆపర్చునిటీస్ మీకు క్రియేట్ అవుతున్నాయి. సో మీ ధైర్యం, మీ స్థైర్యం, మీ ఓపిక, మీ పట్టుదల, మీ కాంక్ష, మీ విల్ పవర్ మీకు ఈ ఆపర్చునిటీస్ని తీసుకొని వచ్చి పెడుతుంది అన్నమాట. సో ఎలాంటి బ్యాడ్ టైమ్స్లో కూడా మీరైతే అధైర్యపడకుండా, ఒకవేళ ఎంత మనం కుంగిపోయినా కానీ మళ్ళా లేదు నేను ఎలా అయినా సాధించుకోగలుగుతాను అని చెప్పి మళ్ళీ మీరు లేచి నిలబడ్డారు. సో మీలో ఉన్న ఆ విల్ పవరే మీకు ఈరోజు ఈ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు అస్సలు అధైర్యపడకండి. ఒకవేళ జాబ్ గురించి ఇలా ఏదైనా కానీ క్వశ్చన్ ఏంటంటే, ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు. ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చింది కదా, ఈ హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చి మనకి అన్ని కార్డ్స్కి కలిపి. సో మీకైతే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మనం ఇప్పుడు థర్డ్ కార్డ్ చూద్దాం. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఎందుకు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ వచ్చింది? చూసారా, ఇక్కడ 4 of Swords మీకు చెప్తున్నారు, మీరు ఎక్కువ తాపత్రయపడుతున్నారు, లేకపోతే ఎక్కువ అలసిపోతున్నారు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఆలోచించినా కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరగాలో అలానే జరుగుతుంది. కాబట్టి మీరు ఎందుకు ఇంత ఆలోచించి మీరు ఎందుకు అలసిపోతున్నారు? సో ఆ 4 of Swords అతిగా ఆలోచించేసి మనము రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ హెల్ప్లెస్, హోప్లెస్గా ఉండడానికి బదులు మీ లోపల నుంచి మీ అంతరాత్మ ఏం చెప్తోంది? లేదు, నువ్వు అనుకున్నట్లు కాదు, నీకు ఇంతకన్నా బెటర్ లైఫ్ దొరుకుతుంది, లేకపోతే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు నీ ఎనర్జీ నువ్వు ఇంకా రీగెయిన్ చేసి నువ్వు హ్యాపీగా నువ్వు ముందరికి వెళ్ళగలుగుతావు. నువ్వు ఎక్కువ అలసిపోయినావు, నువ్వు అలసిపోయిన దానివల్ల చేయలేకపోతున్నావు, నువ్వు రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయి. ఇలాంటివి చెప్తూనే ఉండొచ్చు. సో ఏదైతే మీ ఇంట్యూషన్ చెప్తుందో దాని మాట వినండి. అప్పుడు మీరు ఇట్లా బాధపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మీరు బెస్ట్, మీరు ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో మీరే చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఎవరి వ్యాలిడేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరు చెప్తే మీకు బెస్ట్ ఆన్సర్ లాగా అనిపిస్తుంది? ఇంకొకరు వ్యాలిడేషన్ ఎందుకు? ఎవరు మనల్కి వచ్చి చేసేది ఏం లేదు. అల్టిమేట్గా మీకోసం మీరే నిలబడుకొని మీరే చేసుకోవాలి. అందులో మాత్రాన వాళ్ళ డెసిషనో వీళ్ళ డెసిషనో లేకపోతే వాళ్ళ సలహా వీళ్ళ సలహా ఏం పని చేస్తుంది? ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ అల్టిమేట్ డెసిషన్ మేకర్ మీరే. సో అందుకని చెప్పి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇక్కడ 4th కార్డ్ ఏంటి? బిగ్ హ్యాపీ చేంజెస్. ఇఫ్ యూ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ యూర్ గోయింగ్ టు గెట్ దీస్ బిగ్ హ్యాపీ చేంజెస్. ఇక్కడ వావ్, ఇట్ ఈస్ స్లో, నో డౌట్ ఇట్ ఈస్ స్లో. ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకి టారోలో పెంటికల్స్ అండ్ కప్స్ నైట్స్ వచ్చి చాలా స్లో, జిడ్డు లాగా అనిపిస్తూ ఉంటుంది, ఆమ్దం లాగా చాలా జిడ్డు. కానీ వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటారు, స్టడీగా స్టేబుల్గా ముందరకు వస్తుంటారు అనమాట. కప్లో నీళ్ళు ఉంటాయి, ఫాస్ట్గా పోయినామంటే నీళ్ళన్నీ కిందకు పోతాయి. మనం దాహంతో నీళ్ళు తెచ్చుకున్నప్పుడు నీళ్ళన్నీ కిందకు పోతే ఇంకా ఉపయోగం ఏంటి? పెంటికల్ డబ్బులు మనం ఫాస్ట్గా గుర్రాన్ని నడుపుతూ ఉంటాము, డబ్బులన్నీ రాలిపోతాయి, దారమ్మిడ పడిపోతాయి, అప్పుడు మనకు నష్టం కదా. సో ఇక్కడ ఫినాన్షియల్గా ఎవరైనా క్వశ్చన్ అడిగినంటే మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా తక్కువ అనిపించవచ్చు, ఇప్పుడు ఇది సరిపోతుందా అనిపించవచ్చు, కానీ ఇది ఇట్లనే ప్రోగ్రెసివ్గా మీకు అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో మీరు గివప్ ఇవ్వకండి, మీరు చేస్తూ వెళ్ళండి. మీరు చేయాల్సింది మీరు చేస్తూ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ఫలితం దక్కుతుంది. మీకైతే బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ లెట్ గో. ఎందుకు లెట్ గో వచ్చిందో చూద్దాం. లెట్ గో మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీలో ఏమన్నా డల్నెస్ కానీ ఇలాంటివి ఏమన్నా అంటే లేజీ ఎనర్జీస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే, లేదు డబ్బుల కోసం మీరు ఏమన్నా చేస్తాను అన్నటివి కొన్ని మీలో మార్చుకోవాల్సినటివి ఏమన్నా ఉంటే వాటిలంటే లెట్ గో చేసేసండి. డబ్బు మనకి ఇంపార్టెంట్ కానీ డబ్బే ప్రపంచం కాదు. సో ఆ డబ్బు కోసం మీరు విపరీతమైన కష్టం చేస్తూ మీరు అసలు రెస్ట్ తీసుకోకుండా మీ హెల్త్ స్పాయిల్ అయిపోతే ఆ తర్వాత ఎవరు బాధపడతారు? కాబట్టి మీరైతే మటుకు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఇక్కడ కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు, చాలా సక్సెస్ఫుల్గా
రన్ చేస్తూ తింటారు. కానీ అది రన్ చేయడంలో మీరు అసలు మీ గురించి మీరు ఆలోచించుకోవడం లేదు, మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఇట్లా మీ పైన మీరు ఆలోచించుకోకుండా మీ హెల్త్ని మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేస్తుంటే మీ మనసు ఏది చెప్తుందో అది మీరు పెడచవిన పెడితే అప్పుడు నష్టం వచ్చి మీకే. కాబట్టి అలాంటి నెగటివ్ ఫీలింగ్స్ కావచ్చు, నెగటివ్ థాట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ సర్వింగ్ యూ ప్లీజ్ లెట్ గో అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఫినాన్సెస్ పైన ఎక్కువ ఉంది, ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో పెంటికల్స్ నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, పెంటికల్స్ రెండింటి గురించే మాట్లాడుతుంది, హెల్త్ గురించి, వెల్త్ గురించి. సో హెల్త్ ఉంటే వెల్త్ని ఎంతైనా సంపాదించుకోగలుగుతాము. ఈ వెల్త్ ఉండేది ఎందుకు? మన హెల్త్ని బాగు చేసుకోవడానికి తప్పితే మన హెల్త్ని ఇంకా నాశనం చేసుకోవడానికి కాదు. డబ్బు వెనకాల పరిగెత్తి మన హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. సో అలా మీ హెల్త్ పైన ప్రభావం చూపిస్తూ మీకు మీ హెల్త్ని దెబ్బతీసేటివి ఏమన్నా ఉంటే వాటిని లెట్ గో చేసేసేయండి అని చెప్తున్నారు. ఫైనల్ కార్డ్ ఏంటో చూద్దాం. కాంప్రమైజ్. వై షుడ్ యూ కాంప్రమైజ్? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నువ్వా టగ్ ఆఫ్ వార్లో ఉంటే అది ఎట్లా? ఇక్కడ మనం చూసారు ఎండ్ ఆఫ్ ది డెక్లో 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో పని చేస్తున్నాము, 3-4 కలిసి ఒక పని చేస్తున్నారు. క్రెడిట్ ఎవరికి రావాలి? కలిసి చేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కాలి, ఎందుకంటే ఇది టీమ్ వర్క్. కానీ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి, పేరంతా నాకే రావాలి. ఇలా అనుకుంటే ఎలా? సో మనం కలిసి పని చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. రిలేషన్షిప్లో అయినా కానీ కొంచెం మనం కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయినప్పుడు మట్టుకే రిలేషన్షిప్ ఒక మంచి రైట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అదర్వైజ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డెక్లో 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, అందుకని ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చింది. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మనకి ఫ్యామిలీ కార్డ్ అనమాట. సో మన కోసం మనుషులు ఉన్నారు, సో మనల్ని ప్రేమించే మనుషులు ఉన్నారు, వాళ్ళు మనకు సహాయార్థం వస్తున్నారు. వాళ్ళు కూడా మన కోసం చేస్తున్నప్పుడు, మన కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి దక్కాల్సిన గుర్తింపు మనం ఇచ్చినప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇంకెప్పుడన్నా మనకి ఏదన్నా హెల్ప్ కావాలన్నప్పుడు మనకు వచ్చి హెల్ప్ చేస్తారు. అలా లేకుండా మనం చాలా స్వార్థంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మళ్ళా పిలిచినప్పుడు రారు. సో అందుకని మీరైతే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. వర్క్ ప్లేస్లో కూడా మీరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దాన్ని ఏదో విధంగా చక్కబెట్టుకొని అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటే టీం వర్క్ ఎప్పుడైనా కానీ విన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇవన్నీ ఏంటి? టీమ్ స్పోర్ట్స్. చాలామంది కలిసి ఒక ఆట ఆడతారు, ఒక కంట్రీ కోసం ఆడతారు, గెలవడానికే ఆడతారు. ఒకరిలో ఒకరికి సఖ్యత లేకపోతే మ్యాచ్ ఓడిపోతాం. సో మ్యాచ్ వాళ్ళే ఓడిపోవట్లేదు, కంట్రీ మొత్తం ఓడిపోతుంది, ఎందుకంటే వాళ్ళు కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఐక్యమత్యం మహాబలం, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. కాబట్టి మనం ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్ అయిపోయినామంటే చాలా స్మూత్గా, జెంటిల్గా మనం ముందరికి వెళ్ళిపోవచ్చు. అదే చెప్తోంది అనమాట ఇక్కడ. ఎస్, you're going to get opportunities. Listen to your intuition. Big happy changes are coming towards you. Let go of what is not needed. Compromise where it is needed. Then you are going to get many more helpful people in this beautiful journey. అవును, మీకు దక్కాల్సినటివి మీకు దక్కబోతున్నాయి. మీ ఇంట్యూషన్ని, మీ అంతరాత్మ ఏమైతే చెప్తోందో అది వినండి. విన్నప్పుడు మీకు చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ఏవైతే వద్దో వాటిని వదిలేసేయండి. ఎక్కడైతే మనం ఇంకొకరితో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళాలో అక్కడ వెళ్దాము. తద్వారా మనం ఇంకొంతమందిని పోగేసుకుందాం. ఐక్యమత్యం మహాబలం అన్నట్లు మనకి బలగం ఉన్నప్పుడు మనకి బలం వస్తుంది. బలం వచ్చినప్పుడు మనం ఏదైనా కానీ కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం. వీడియో అంతా అయిపోయాక చూసాను, మీకు లాస్ట్ 2 కార్డ్స్ కనిపించలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ పార్ట్, లెట్ గో, కాంప్రమైజ్. సో అందుకని ఇది లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.